మీ డిజిటల్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. పల్లెకు పోదాం చలో చలో. సంక్రాంతి సందడితో ప్రయాణికులతో కిటకిటలాడుతున్న బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు. శారదా పీఠానికి ఇచ్చిన భూములను రద్దు చేయాలి. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్. రైల్వే గ్రౌండ్స్ లో మార్వాడి క్రికెట్ లీగ్ పోటీలు ప్రారంభం. ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన నగర సిపి రవిశంకర్ అయ్యర్, గ్రే హౌస్ ఐజీ రాజీవ్ కుమార్ మీనా. వైసీపీ ప్రభుత్వ జీవోలను బోగు మంటల్లో వేసిన టీడీపీ నేతలు. టీడీపీ కార్యాలయంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. వైఎస్ఆర్సీపీ ఉత్తర కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెట్ క్యాంప్ చైర్మన్ కేకే రాజు ఆధ్వర్యంలోని ముందస్తు సంక్రాంతి సంబరాలు సందడిగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయ ఆవరణలో భోగి మంటలు వేసి ముగ్గుల పోటీలు నిర్వహించారు. స్థానిక మహిళలు అందమైన రంగు వల్లలు వేసి గొబ్బెమ్మలతో అలరించారు. ముగ్గుల పోటీలో మొదటి విజేతగా పల రూపాశ్రీ, ద్వితీయ స్థానంలోని బత్తుల శ్యామలాదేవి, తృతీయ స్థానంలో తాటిపూడి తనూజ, స్రవంతి నిలిచారు. విజేతలకు కేకే రాజు చేతుల మీదుగా బహుమతులను వారికి అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు కంపావకులు అల్లు శంకర్రావు, స్టాండింగ్ కమిటీ సభ్యులు కంటిపాపు కామేశ్వరి, కార్పొరేటర్లు కె అనిల్ కుమార్ రాజు, సాడి పద్మారెడ్డి, సారిపల్లి గోవింద్, ఆళ్ల లీలావతి, పి ఉషశ్రీ, రేయి వెంకటరమణ, పార్టీ జిల్లా యువజన విభాగపు అధ్యక్షుడు ఆళ్ల శివ గణేష్, అనుబంధ సంఘాల నాయకులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ముఖ్యంగా అక్క చెల్లెమ్మలు అందరి ఆధ్వర్యంలోనూ కూడా చాలా ఘనంగా సంక్రాంతి సంబరాలని ప్రతి సంవత్సరం కూడా మన సాంప్రదాయం పెద్ద ఎత్తున రంగవల్లికలు, ముగ్గులు, పిండి వంటలతో ప్రతి సంవత్సరం కూడా ఒక కుటుంబ సభ్యులు ఎంత ఆత్మీయంగా ఉంటారో అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా అంతకంటే ఆత్మీయ అభిమానాలతో ప్రతి సంవత్సరం కూడా ఈ సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొని అందరూ కూడా కలిసిమెలిసి సంతోషంగా మేమందరం కూడా ఈ సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో. ఈ సంవత్సరం కూడా ఆనవాయితీని కొనసాగిస్తున్నాం. అదేవిధంగా రేపు ఈ సంవత్సరం జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో కంటే కూడా మంచి ఫలితాలతో తప్పకుండా అధికారంలోకి రాబోతోంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. వచ్చే సంక్రాంతికి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి కళ, జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం, జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఈ రాష్ట్రంలో పేద కుటుంబం అంటూ ఒక్కడు కూడా ఉండకూడదు, ఎవరికి ఎలాంటి లోటు ఉండకూడదు, అన్ని రంగాల్లోని కూడా పేద వర్గాలు, వెనుకబడిన వర్గాల వారు అభ్యున్నతి సాధించాలి, ప్రగతి పదంలో పయనించాలనేది జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం. ఆయన ఆశా శ్వాస కూడా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోని కూడా ముందుకి దేశంలోనే అగ్రగామ రాష్ట్రంగా అభివృద్ధి చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం. ఆయన సంకల్పం తప్పకుండా వచ్చే సంక్రాంతి నాటికి నెరవేరుతుందని ఆశిస్తూ అందరికీ కూడా నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. టీడీపీ హయాంలోనే బీసీలకు స్వర్ణయుగం అంటూ మాజీ శాసనసభ్యులు దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అన్నారు. దక్షిణ నియోజకవర్గంలో జయహో బీసీ కార్యక్రమం సందర్భంగా జిల్లా పరిషత్ దగ్గరలో ఉన్న ఫంక్షన్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ హయాం అంతా బీసీలకు స్వర్ణయుగమని చెప్పారు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో బీసీ పథకాలు రద్దు చేశారని చెప్పారు. రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు వారికి జగన్ తీరని అన్యాయం చేస్తోందని అన్నారు. బీసీ నాయకులను జగన్ సర్కార్ అణిచివేస్తోందని, ఎంతో మంది బీసీ నేతలు ఇళ్లను కూలగొట్టిందని అన్నారు. ప్రశ్నించిన వారిపైన అక్రమ కేసులు పెట్టింది, ఎంతో మంది బీసీ మరణాలకు కారణమయ్యారంటూ ఆరోపించారు. పేరుకే కార్పొరేషన్లు, ఒక్క లోను లేదు, బీసీలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. విశాఖ ఎంపీ టికెట్ ఎవరు లేనట్టు పక్క జిల్లా వారికి విశాఖ ఎంపీగా జగన్ అవకాశం ఇవ్వడం ఏంటని అని అన్నారు. బొత్స కుటుంబానికి ఫ్యామిలీ ప్యాక్ జగన్ టికెట్లు కేటాయించారంటూ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీ సంక్షేమ పథకాలు 30 వరకు టీడీపీ హయాంలో అమలు చేశామని చెప్పారు. మా పార్టీ ఆదేశాల మేరకు జైహో బీసీ అని చెప్పి ప్రతి వార్డులో కూడా ఈ సమావేశాలు పెట్టి
తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి బీసీలకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చిందో తెలియజేయడానికి ఈ జైహో బీసీ అనే సభలు ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో భాగంగానే మరి బీసీలకి ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల్ని మనం ఒకసారి చెప్పుకోవాలి. ముఖ్యంగా బీసీలకి మరి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నానని చెప్పిన ఈ పెద్ద మనిషి, ఈ అబద్ధాల కోరు రౌడీ ముఖ్యమంత్రి ఎంతోమంది బీసీలు ఇవాళ పొట్టం పెట్టుకున్నారు. ఎంతోమంది బీసీ నాయకుల్ని అణగదొక్కాలని చెప్పి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే అయ్యన్న పాత్రుడు గారి ఇల్లు ఒక్క గజం ఆక్యుపై చేశారని చెప్పి కేసు పెట్టి అరెస్ట్ చేయడం మన అందరికీ తెలిసిందే. అట్లాగే సబ్బంహరి గారు మన విశాఖపట్నంలో చిన్న ప్రహారీ గోడ ఏదో గవర్నమెంట్ జాగాలో ఉందని చెప్పి ఆవేళ ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన చావుకు కూడా కారణమైంది ప్రభుత్వం. మరి అట్లాగే పీలా గోవింద్ గారి బిల్డింగ్ కొట్టేశారు, మన పల్లా సీన్ గారి బిల్డింగ్ కొట్టేశారు. ఇలాగా ఏదో చిన్నపిల్లలాట్లాగా ఎవరో లోక పంచాయతీల్లో ఆడుకునేటట్టు ఈ ముఖ్యమంత్రి స్థాయి నుంచే ఇటువంటి చర్యలు తీసుకోవడం అనేది చాలా శోచనీయం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో 2014-19 మధ్యకాలంలో ప్రతి సంవత్సరం 10,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో చేసిన అలొకేషను సుమారుగా 4.5 సంవత్సరాల కాలంలో 36,000 కోట్లు బీసీల సప్లాన్ కింద బీసీల సంక్షేమ కార్యక్రమాలకి ఖర్చు చేసిన విషయం ఒకసారి చూసినట్టయితే ఈ ప్రభుత్వంలో ఈ 4 సంవత్సరాల కాలంలో పూర్తిగా బీసీ సప్లాన్ టోటల్గా నిర్వీర్యం చేశారు. బీసీ సప్లాన్ కింద ఏదైతే 75,000 కోట్లు ఉందో 5 సంవత్సరాలకు గాను మొత్తం టోటల్ అమౌంట్ అంతా కూడా డైవర్ట్ చేసిన ప్రభుత్వం ఈ దుర్మార్గపు ప్రభుత్వం. 2, బీసీలకు ఏదైతే స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్స్ ఉన్నాయో ఆ 34% రిజర్వేషన్స్ కూడా ఈ రోజున 24% కుదించిన విషయాన్ని ఒక్కసారి చూసినట్టయితే బీసీలకి ప్రభుత్వంలో ఎంత అన్యాయం జరిగిందో ఒక్కసారి చాలా బాధ అనిపిస్తుంది. బోగస్ ఆధ్యాత్మిక సంస్థ అయిన శ్రీ శారదా పీఠానికి ప్రభుత్వం ఇచ్చిన 250 కోట్ల విలువైన భూములను రద్దు చేయాలని జీవీఎంసీ 22వ వార్డు కార్పొరేటర్ జనసేన నాయకుడు పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జనసేన నేతలతో కలిసి ఆయన మాట్లాడారు. అప్రకటిత పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి అక్రమ వస్తువులపైన సిబిఐ ఈడీతో విచారణ నిర్వహించాలని అన్నారు. విశాఖలో అడుగడుగున అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తక్షణమే వీటిని అరికట్టాలంటూ వారంతా డిమాండ్ చేస్తున్నారు. పండు అనేటువంటి పేరుతో పిలువబడినటువంటి సినిమా బ్లాక్ టికెట్లు అమ్ముకునేటువంటి ఈ యొక్క స్వరూపానంద అర్ధాంతరంగా ఎలాగా ఇవాళ కోట్ల రూపాయలకి ఇవాళ పడగలెత్తారని చెప్పి అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఆధ్యాత్మిక పేరుతో, వేద పాఠశాల పేరుతో సాక్షాత్తు భీమిలీలో సర్వే నంబర్ 102/2లో 7.70 ఎకరాలు, అలాగే 103లో 7 ఎకరాలు 30 సెంట్లు, 15 ఎకరాల ప్రభుత్వ భూమిని వేద పాఠశాల ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దామని చెప్పి ప్రభుత్వాన్ని దరఖాస్తు చేసుకున్నటువంటి స్వరూపానంద కేవలం 15 లక్షల రూపాయలకే ఆ భూమిని కేటాయింపజేయడం ప్రభుత్వం దేనికి అర్థం చేస్తూ ఉంది? 15 ఎకరాల భూమి ఇవాళ 250 కోట్ల రూపాయలు చేసేటువంటి ప్రభుత్వ భూమిని కేవలం 15 లక్షల రూపాయలకి స్వరూపానందకి దారాదత్తం చేయడంలో ఆంతరం ఏంటి అని చెప్పేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నాం. ప్రజా సంక్షేమే ధ్యేయంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామంటూ ఎమ్మెల్యే తిప్పల్ నాగిరెడ్డి అన్నారు. సుమారు 63 లక్షల వ్యయంతో 76వ వార్డులో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు గాను ఆయన శంకుస్థాపన గావించారు. వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి మాట్లాడారు. మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అన్ని వార్డులను సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లుగా తెలిపారు. రోడ్లు, కాలువలు, కల్వటలు, త్రాగునీరు, పారిశుద్ధ్యం తదితర వాటికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఉరుకుట్టు చందు, వార్డు ఇన్ఛార్జ్ దొడ్డి రమణ, మంత్రి శంకర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు శంకుస్థాపన 63 లక్షలు చేసాం. ఇంకా వర్కులు ఏమున్నా సరే మననే సుబ్బారెడ్డి గారి దగ్గర ఎమ్మెల్యేగా నేను, ఇన్ఛార్జిగా చందు, వార్డు కార్పొరేటర్లు, వార్డు ఇన్ఛార్జీలు అందరూ మీటింగ్ పెట్టాం.
ఎక్కువ నిధులు ఇంకా ఈ ఎలక్షన్ ముందు కనుక ఎక్కువ నిధులు కేటాయించి డెవలప్మెంట్ చేయడానికి కూడా కమిషనర్ పిలిచి మాట్లాడుతాను సుబ్బారెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు చేసినవి కాకుండా ఇంకా బ్యాలెన్స్ వర్కులు కూడా ఏదైతే మోస్ట్ ఇంపార్టెంటో అవన్నీ పెట్టండి, అన్ఇంపార్టెంట్ కాకుండా ఇంపార్టెంట్ పెట్టమని పెద్దలు చెప్పారు. మేము పెడతాము, చేయిస్తాం, అన్నీ కూడా చేస్తాం. రోడ్లు మాత్రం చెప్పమ్మా చేస్తాం. రోడ్లు డ్రైనేజీలు పార్కులు కమ్యూనిటీ హాల్స్ వీటికి టాప్ ప్రయారిటీ ఇస్తాం, చేస్తాం. థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ ప్రాంతం ఎప్పుడు కూడా లోతట్టు ప్రాంతం, ఎప్పుడు కూడా చిన్న వర్షం వచ్చినా సరే ఈ ప్రాంతంతో మునిగిపోయే పరిస్థితి. మన ఎమ్మెల్యే గారితో మాట్లాడి పర్సనల్ రిక్వెస్ట్ చేసి ఈ ప్రాంతం ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ వేయించాలనే ఆలోచనతో శాంక్షన్ చేయడం జరిగింది. సుమారు 20 లక్షల రూపాయలు. అదేవిధంగా బాల్చేరు శివాలయం దగ్గర ఒక 10 లక్షల రూపాయలు, అదేవిధంగా భరతనగర్లో ఒక 20 లక్షల రూపాయలు, అదేవిధంగా 12 లక్షల రూపాయలు బర్మాకాలలో బీటీ రోడ్డు అన్నీ కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఏదైతే ప్రధానంగా వర్క్ ఏదైతే ఉండిపోయో అవన్నీ కూడా మౌలిక సదుపాయాలు ఏదైతే అవసరం ఉందో అన్నీ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే గారు నేను కానీ ఏ విషయం ఏమనుకున్నా ఈ వార్డులో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి వార్డులో కూడా ఆయన ఏం చెప్తే అదే విధంగా మేము కూడా నడుచుకొని వార్డు డెవలప్ చేయడానికి మేము కృషి చేస్తున్నాం. రానున్న రోజుల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్న ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ నిర్మాణం చేయడం కానీ వాటర్ సప్లై కానీ లైట్లు కానీ ఇవ్వడానికి మా వంతు కృషి చేస్తాం. అదే ప్రజలు కూడా సహకరించి పనులు చేయించుకోవడానికి ఉపయోగించుకోవాలి. ముందుకు వచ్చి సమస్యలు చెప్పాలి తప్ప ఎవరో నాయకుడు వస్తే చెప్తున్న ఆలోచన కాకుండా మనం ముందుకు వచ్చి సమస్యలు చెప్తే నాయకులు స్పందించి తక్షణమే వర్కులు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సద్వినియోగపరచుకొని తెలియపరుస్తూ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జీవీఎల్ సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. జీవీఎల్ దంపతులు సంబరాలను ప్రారంభించారు. మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించారు. తప్పిడిగుళ్ళు, కోలాటం, హరిదాసుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎంపీ జీవీఎల్ మాట్లాడుతూ ఇంతవరకు 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన విధంగా ఇక్కడ 4 రోజులు సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయని అన్నారు. 4 రోజుల పాటు జరగనున్న కార్యక్రమాలను నగర ప్రజలు సందర్శించి ఆనందించాలని ఆయన కోరారు. మార్వాడి క్రికెట్ లీగ్ పోటీలు రైల్వే స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా అడిషనల్ డీజీపీ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్ అయ్యర్, గ్రే హార్న్స్ ఐజీ రాజీవ్ కుమార్ మీనా, వైజాగ్ షీ పోర్ట్ మేనేజింగ్ డైరెక్టర్ రాగం కిషోర్ పాల్గొన్నారు. మహాకాళీ ఉద్యోగ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ రాజేష్ పగరియా ఆధ్వర్యంలో ఈ పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యర్, గ్రే హార్న్స్ ఐజీ రాజీవ్ కుమార్ మీనా మాట్లాడారు. సంక్రాంతి సందర్భంగా మార్వాడి క్రికెట్ లీగ్ మ్యాచ్లు జరగడం శుభ పరిమాణమని చెప్పారు. యువకుల్లో క్రీడలపైన ఆసక్తి చూపిస్తున్న సమయంలో ఇలాంటి క్రికెట్ పోటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. యువకులను ప్రోత్సహిస్తున్న రాజేష్ పగరియాకి అభినందనలు తెలిపారు. నిర్వాహకులు హరీష్ పగారియా మాట్లాడుతూ యువకులను ప్రోత్సహించేందుకు గత 6 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరానికి మార్వాడి లీగ్ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ పోటీలు 13 నుంచి 17వ తేదీ వరకు జరుగుతున్నాయని 10 టీములు పాల్గొన్నట్లుగా వెల్లడించారు. విశాఖ సిటీలో మార్వాడి క్రికెట్ లీగ్ ఏదైతే ప్రారంభం అయిందో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ ది ఇనాగరల్ సెషన్. దీంట్లో దాదాపు 10 టీంలు ఉన్నాయి. దాంట్లో ప్రతి టీం 12 ఓవర్లు బాల్ చేస్తారు, అదేవిధంగా బ్యాటింగ్ కూడా. సో నాకు చాలా సంతోషం. ఈ విధంగా మార్వాడి సంఘం వాళ్ళందరూ కూడా కలిసి సంక్రాంతి టైంలో ఈ విధంగా మంచి ఒక క్రికెట్ లీగ్ ఏర్పాటు చేయడం, యువకులందరినీ కూడా ఒక రూఫ్ కింద తీసుకొచ్చేసి రైల్వే స్టేడియంలో ఈ విధంగా ఆర్గనైజ్ చేయడం చాలా సంతోషం. అండ్ ఐ విష్ ద టీమ్ ద వెరీ బెస్ట్ అండ్ మే ద బెస్ట్ టీమ్ విన్. Thank you. Representing my company Mahakali Udyog, which continuously believe community work and promotes youth and sportsmanship. According to me, cricket is not only a sport, but truly speaking, it's a thrill ride of roller coaster of emotion. వైసీపీ ప్రభుత్వ జీవోలను భోగి మంటల్లో వేసి టీడీపీ నేతలు సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు. భోగి మకర సంక్రాంతి సందర్భంగా టీడీపీ జిల్లా కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. భోగి మంటల్లో పనికిరాని వస్తువులను వేస్తారని, 4 ఏళ్ల 9 నెలలుగా పనికిమాలిన ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉందని చెప్పారు. ఉపయోగం లేని వైసీపీ పాలనను వారిచ్చిన జీవోలను భోగి మంటల్లో కాల్చి దగ్నం చేస్తామని తెలిపారు. మునిగిపోతున్న నావా లాంటి వైసీపీ పార్టీ నుంచి సురక్షితంగా బయటపడడానికి అనేక మంది విడిపోతున్నారని అన్నారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీలని ఇప్పుడు జగన్ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శించారు. అంబటి రాయుడు ఏదేదో ఊహించుకుని వైసీపీకి వెళ్లి ఏ స్కోరు చేయకుండానే వచ్చేశారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంతో అధికారంలోకి రావాలని జగన్ చూస్తున్నారంటూ విమర్శించారు. భోగి అలాగే సంక్రాంతి
మరియు కనుమ పండుగల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మనం చూస్తూ ఉన్నాం గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు. ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక సింకింగ్ బోట్ అని చెప్పడం జరిగింది. ఒక మునిగిపోయే పడవలో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరూ కూడా ఎప్పుడైతే ఆ పడవకి చిల్లు పడ్డాయో, పడవలోకి నీళ్లు వచ్చి పడవ మునిగిపోతుందని అర్థమవుతుందో, ఆ పడవలో ఉన్న ప్రయాణికులందరూ కూడా ఒక సేఫ్టీ ప్లేస్లోకి వెళ్ళాలని అందరూ ప్రయత్నం చేస్తారు. మరి ఎప్పుడెప్పుడు ఆ పడవలో నుంచి పక్కకి దూకేయాలి, సేఫ్టీ ప్లేస్లోకి వెళ్ళాలి, తమ ప్రాణాలు కాపాడుకోవాలి, మళ్ళీ తమ ప్రయాణం కొనసాగించాలని ఎలాగైతే ఆలోచిస్తారో ఈరోజు రాష్ట్రంలో వైకాపా పరిస్థితి కూడా ఒక మునిగిపోతున్న పడవలాగా ఉన్న నేపథ్యంలో అటు ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే పార్టీ సీనియర్ నాయకులు కావచ్చు, సలహాదారులు కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చి ఈరోజు ఒక సేఫ్టీ ఎక్కడుందో, ఎక్కడ మనకి భవిష్యత్తు ఉంటుందని ఒక ఆలోచనతోటి వాళ్ళందరూ కూడా వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటే పెద్ద మంది చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ప్రత్యేకించి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, గతంలో ఏదైనా ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో విపక్షాలకి ప్రతిపక్షాలకి కొంచెం ఇబ్బందులు కలిగించడం, దాన్ని ఆ ప్రతిపక్షాలు విపక్షాలు ఆ ఇబ్బందులని ఫేస్ చేసుకుంటూ ఆసోచిప్పుడు ధర్నాలు చేస్తూ వాళ్ళు పోరాటాలు చేయడం అనేది మనం చూస్తూ వచ్చాం. అయితే ఈసారి ప్రత్యేకత ఏంటంటే, ప్రతిపక్షాలు విపక్షాలు కాకుండా స్వపక్షంలో కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అపోజిషన్ పార్టీసే కాకుండా గవర్నమెంట్లో ఉన్న వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఆ ఒక్కపోతకి గురవుతూ ఉంటారు. పశ్చిమ నియోజకవర్గంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. అందులో భాగంగా 91, 92 వార్డుల్లో పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు జీవీఎంసీ కోఆప్షన్ మెంబర్ బెహరా భాస్కర్రావు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో 91వ వార్డు అధ్యక్షులు గునిశెట్టి శ్రీనివాసరావు, 92వ వార్డు అధ్యక్షుడు జి అప్పస్వామి నాయుడు, నీలాపు శ్రీనివాసరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, కన్వీనర్లు, ఆర్పీలు, వివిధ అనుబంధ సంస్థల మహిళలు పాల్గొన్నారు. సంబంధించి నియోజకవర్గ స్థాయిలో ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడార ఆనంద్ కుమార్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ముగ్గురు పోటీ కార్యక్రమం, దానికి ముఖ్య అతిథిగా సుబ్బారెడ్డి గారితో భారీ ఎత్తున ఫంక్షన్ జరిగింది. ఫస్ట్ ప్రైజ్కి ఫ్రిడ్జు, అలాగే వాషింగ్ మిషన్లు, మిక్సీ, గ్రైండర్లు, ఇలాంటి భారీ బహుమతితో నియోజకవర్గ మహిళలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని రూపొందించడం. అలాగే వార్డు స్థాయిలో కూడా 3 ఏజ్ గ్రూపుల కింద విభజన చేసి ప్రతి ఏజ్ గ్రూప్ కూడా ఫస్ట్ నుంచి 5th ప్రైజ్ వరకు 5 ప్రైజులు ఇవ్వడం. అలాగే వాటితో పాటు నియోజకవర్గంలో ఎంతమంది అయితే మహిళలు ఈ ముగ్గురు పోటీలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ కూడా కన్సలేషన్ ప్రైజెస్ ఇవ్వడం. ఇవన్నీ ఒక గొప్ప కార్యక్రమాన్ని రూపొందించి 2024వ సంవత్సరంలో నియోజకవర్గంలో మహిళలందరూ సంతోషంగా ఉండాలని ఒక గొప్ప సంకల్పంతో ఆడార ఆనంద్ కుమార్ గారు చేసిన ప్రయత్నం అద్భుతంగా సఫలీకృతమైంది. అందులో భాగంగా ఈరోజు పార్టిసిపేషన్ ప్రైజెస్ అన్ని వర్గాల వారికి కూడా ఈరోజు అందజేస్తున్నాం. సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకేపాలెంలోని చిన్నారులకు గాలిపటాలు పంపిణీ చేశారు. ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా ట్రస్ట్ సభ్యులు తెలిపారు. అంతేకాకుండా తమ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు సూర్యనారాయణ, భానుశంకర్, రామారావు, లోహేంద్ర, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. పట్నం వాసులంతా పల్లెలకు బయలుదేరుతున్నారు. ముఖ్యంగా విశాఖలో సంక్రాంతి పండుగ కోసం సొంతూళ్లకు పయనమవుతున్నారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించడంతో నగరవాసులు పల్లెబాట పడుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు గాను సొంతిళ్లకు వెళ్తున్నారు. దీంతో నగరంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. ఫలితంగా ఆర్టీసీ బస్సు సర్వీసులు ఏమాత్రం సరిపోవడం లేదు. ప్రైవేటు ట్రావెల్స్ ఆధారం రాబడుతూ పండుగ చేసుకుంటూ ఉండగా ఇరు రాష్ట్రాల ఆర్టీసీలు మాత్రం ఆదాయాన్ని పెంచుకోలేకపోతున్నాయి. ఈ పరిస్థితిలో అదనపు సర్వీసులు తిప్పుకునేందుకు చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ ఆర్టీసీ అధికారులను ఏపీఎస్ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం అక్రమంగా విడుదల చేసిన బిల్కిస్ బాను సంబంధిత కేసులో నేరస్తులను వెంటనే జైలుకు పంపించాలని
ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం లక్ష్మి డిమాండ్ చేశారు. నేరస్తులను వెంటనే జైలుకు పంపించాలని చిన్న ముస్టిబాడ అంబేద్కర్ విగ్రహం వద్ద పీఓడబ్ల్యూ సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సామూహిక అత్యాచారాలకు, సామూహిక హత్యలకు పాల్పడుతున్న వ్యక్తులకు శిక్షల్లో ఎటువంటి మినహాయింపులు ఉండవని రెవెన్యూషన్ చట్టాలు స్పష్టంగా చెబుతున్నాయని, అయినా కూడా కేంద్ర ప్రభుత్వం నేరస్తులను వత్తాసు పలుకుతూ రాజ్యాంగం ఏర్పరిచిన మహిళా చట్టాలను, హక్కులను పక్కన పెట్టి అరెస్టులకు క్షమాభిక్షణ పెట్టడం ఎంతవరకు సమంజసమంటూ ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు నేరస్తులను వెంటనే అరెస్ట్ చేయాలని, వారు తప్పించుకున్నట్లయితే ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్ ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని పీఓడబ్ల్యూ సంఘం డిమాండ్ చేస్తోంది. ఈ ధర్నాలోని ఇంద్ర, వెంకటలక్ష్మి, నిర్మల, వరలక్ష్మి, గీత, ప్రగతిశీల మహిళా సంఘ నాయకులు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వము అక్రమంగా విడుదల చేసిన బిల్కిస్ బాను కేసులో ఉన్న నేరస్తులందరినీ కూడా తక్షణమే జైలుకి పంపాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు ప్రకారం వెంటనే వారిని జైలుకి పంపాలని చెప్పేసి పీఓడబ్ల్యూ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి ఆర్థిక నేరగాళ్ళు కానీ, సామూహిక అత్యాచారాలు చేసిన వాళ్ళు కానీ, లేకపోతే రేపిస్టులు కానీ, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం హక్కును చేర్చుకొని ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం నేరగాళ్ళకి ఊతమిస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇందులో కూడా నేరస్తులు తప్పించుకుపోవడానికో, నేరస్తులు కొమ్ముగాయడానికో ప్రభుత్వం అవకాశం ఉంది. కాబట్టి వెంటనే సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో ఉద్దేశపూర్వకంగానే గుజరాత్ ప్రభుత్వం ఇట్లా నేరగాళ్ళకి సపోర్ట్ ఇచ్చే విధంగా మహిళా చట్టాన్ని కాలరాసే విధంగా వ్యవహరిస్తుంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా మహారాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు టెక్నికల్ ప్రాబ్లం తో పంపించినప్పటికీ కూడా అది టెక్నికల్ ప్రాబ్లం గా చూడకుండా ఇలాంటి హత్యలు చేసిన వాళ్ళందరికీ కూడా ఎటువంటి రెమిషన్ కి అర్హులు కారు అని ఏదైతే చట్టం చెప్పిందో దాని ప్రకారమే గుర్తించాలని మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విధంగానే దీన్ని ట్రీట్ చేయాలని చెప్పేసి ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ చేస్తుంది. ఈ రోజు కోర్టులకు అనేక రకాల సంబంధించిన దాంట్లో కోర్టుల్లో ఉన్న జడ్జీలు హత్యలు గురి కాబడ్డారు. అదేవిధంగా ఇది అన్యాయమో, నువ్వు గుజరాత్ సంబంధించిన హింస అంతా కూడా ఎన్నికల అధికారం కోసం, అధికార పీఠం కోసం చేస్తున్నావు అని చెప్పేసి సుప్రీంకోర్టుకు వెళ్ళిన సంజయ్ భట్ ను కూడా ఈ రోజు జైల్లో పెట్టే దుర్మార్గమైన చరిత్ర ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఉంది. కాబట్టి వీటన్నిటిని కూడా మేము వ్యతిరేకిస్తూ వెంటనే ప్రభుత్వం ఈ సుప్రీంకోర్టు యొక్క తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. దాని పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలని చెప్పేసి కోరుతున్నాం. ప్రభుత్వ రంగ సంస్థల బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఇంటక్ జాతీయ కార్యదర్శి మంత్రి రాజశేఖర్ ఆరోపించారు. గాజ్బాక సబ్స్టేషన్ సమావేశ మందిరంలో జిల్లా ఇంటక్ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాజశేఖర్ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థల వల్ల అభివృద్ధి అనేది జరుగుతుందని చెప్పారు. చిన్న తరహా పరిశ్రమలు, అనుబంధ సంస్థలు ఎన్నో రావడం పట్ల నిరుద్యోగులకు ఉపాధి లభిస్తోందని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం కాకుండా జాతీయ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పోరాడుతుందని చెప్పారు. అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మిక హక్కుల సాధనకు ఇంటెక్ పనిచేస్తుందని అన్నారు. సమావేశంలో ఉక్కు ఇంటెక్ అధ్యక్షుడు నిరుకొండ, రామచంద్రరావు, నాగభూషణం, బాబురావు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఐఎన్టీసీ కార్యవర్గ సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో విశాఖ నగరంలో, విశాఖ జిల్లాలోని వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి నాయకులందరూ, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొనడం జరిగింది. ఈ తాలూకా సమావేశం తాలూకు ఉద్దేశం ఐఎన్టీసీని మరింత పటిష్టపరిచి అన్ని చోట్ల కూడా యూనియన్ తాలూకా దీన్ని ముందుకు తీసుకెళ్ళి, విధి విధానాలు ముందుకు తీసుకెళ్ళి, ఇప్పటికీ అనేకమైన కంపెనీల్లో ఐఎన్టీసీ మేజర్ యూనియన్లు ఉండడం, అనేకమైన కంపెనీల్లో ఈ మధ్యకాలం ఎన్టీపీసీలో కానీ, షిప్ యార్డ్లో గెలవడం, బిహెచ్ఎల్లో కానీ, షిప్ యార్డ్ కానీ, లేదా మన ఎన్ఏడీలో కానీ, ఎంఈఎస్లో కానీ గెలవడం, అనేక రకాలుగా మరి ఐఎన్టీసీ ఒక పెద్ద బలీయమైన సంస్థ. ఈ బలీయమైన సంస్థ ద్వారా విశాఖ నగరం అనేది ప్రభుత్వ రంగ సంస్థలకి, అలాగే అనేకమైన సంస్థల నిలయం. మరి ప్రభుత్వ రంగ సంస్థలను కానీ, లేదంటే భారతదేశంలో ఏదైతే ఒక ఆర్థిక అభివృద్ధికి మూల కారణమైనటువంటి ఈ ప్రభుత్వ రంగ సంస్థలు పూర్తిగా నిర్వీర్యం చేయాలని చెప్పేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. దానికి ఎదుర్కొనే విధంగా పోరాటాలు చేయడానికి ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా ఒక నిర్ణయం తీసుకోవడే కాకుండా కార్మిక వర్గం ఎక్కడ ఎటువంటి కష్ట నష్టాలు పడినా వారికి పూర్తిగా అండగా ఉంటుంది. భవిష్యత్తులో కూడా మరింత ఉధృతంగా పనిచేసి కార్మికులకు రావాల్సినటువంటి పద్ధతి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి వేతనాలు కానివ్వండి, లేదా వారికి కావాల్సినటువంటి వేతన బకాయిలు కానీ, జీతాల పెంచుదల కానివ్వండి, బోనస్లు కానివ్వండి, లేదా చట్టాలు సక్రమంగా అమలయ్యే విధంగా ఈఎస్ఐ కానీ, ప్రావిడెంట్ ఫండ్లు కానివ్వండి, ఇతరత్ర ప్రయోజనాలు సాధించడం కాకుండా వారి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన, వారి తాలూకా పిల్లల తాలూకా భవిష్యత్తు కోసం, విద్యా వైద్య సదుపాయాల కోసం కూడా పనిచేస్తూ ముందుకు సాగుతుంది. ఇదే సందర్భంలో మరి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత విశాఖ నగరం పెద్ద నగరం. విశాఖ నగరంలో మరి విశాఖపట్నం అనేసరికి అందరూ ఎంతసేపు కూడా బయట వాళ్ళతోనే ప్రాబల్యం అయిపోతుంది. అలా కాకుండా కార్మిక సమస్యల పట్ల ఈ ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో ఈ రాజకీయ పార్టీలు కూడా స్పందించాల్సిన ఆవశ్యకత ఉంది. మేజర్గా ఉన్నటువంటి కార్మిక సంఘాలు ఈరోజు ఉదాహరణకి గాజువాక్ కానివ్వండి, లేదా ఇతర పారిశ్రామికలను తీసుకున్నట్టయితే అసంఘటిత రంగంలో కానీ, సంఘటిత రంగంలో అనేక మంది ఉన్నారు. వారిని విస్మరిస్తే పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయనే విషయాన్ని వారు గుర్తుపెట్టుకొని కార్మిక సంఘాలు ఏదైతే పోరాటాలు చేస్తున్నాయో ఆ పోరాటాలకు సంఘీభావం ప్రకటించాల్సిన ఆవశ్యకత కూడా
ఈ యొక్క బాధ్యత అనేది ఉందని చెప్పేటువంటి విషయాన్ని కూడా మనం తెలియజేస్తున్నాం. ఉదాహరణ విశాఖపట్నం స్టీల్ ప్లాంటు దాన్ని ప్రైవేటీకరించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తే దాన్ని ఎదుర్కొని ఈరోజు కార్మిక సంఘాలన్నీ కూడా ప్రయత్నం చేసి అడ్డుకున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకారం, ముఖ్యమంత్రి గారు మరి ఒక లెటర్ రాయడమే కాకుండా అసెంబ్లీ తీర్మానం చేయడం, మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన పార్టీ వాళ్ళు కానీ, లేకపోతే ఇతరత్ర కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ, సిపిఐఎం కానీ, సిపిఎం వాళ్ళు కానీ అందరూ రాసినా సరే కేంద్ర ప్రభుత్వం తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, పూర్తిగా దెబ్బ కొట్టే విధంగా ప్రయత్నం చేస్తుంది. మరి దీనికి రాజకీయ పార్టీ సహకరిస్తున్నాయి. ఇంకా సహకారాన్ని మరింత ఉధృతం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. లేకపోతే రేపు రాబోయే రోజులు ఇప్పటికే కార్మిక సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు, కార్మిక సంఘాలు పనిచేస్తున్నటువంటి కేడర్ కూడా చాలా ఎందుకో ఈ యొక్క రాజకీయ పార్టీలు కార్మిక సంఘాలు ఊరికినే వాడుకుంటున్నాయి, తర్వాత వదిలేస్తున్నారని చెప్పేటువంటి భావన కార్మిక వర్గంలో రోజు రోజు ప్రబలిపోతుంది. దీన్ని అర్థం చేసుకొని మరి విశాఖ నగరం లాంటి విశాఖపట్నంలో ఆ విశాఖ పేరు అనేది ఇసుకలాగా వదిలేకుండా ఆ విశాఖపట్నంలో ఉన్న మణిరత్నాలను కూడా ముందుకు తీసుకెళ్లి కార్మిక సంఘంలో పనిచేస్తున్నటువంటి వారిని కూడా ప్రోత్సహించే విధంగా ఇటువంటి చర్యలు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పల్లెకు పోదాం చలో చలో, సంక్రాంతి సందడితో ప్రయాణికులతో కిటకిటలాడుతున్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు. శారదా పీఠానికి ఇచ్చిన భూములను రద్దు చేయాలి, జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్. రైల్వే గ్రౌండ్స్ లో మార్వాడి క్రికెట్ లీగ్ పోటీలు ప్రారంభం. ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన నగర సిపి రవిశంకర్ అయ్యర్, గ్రే హౌస్ ఐజీ రాజీవ్ కుమార్ మీనా. వైసీపీ ప్రభుత్వ జీవోలను బోగు మంటల్లో వేసిన టీడీపీ నేతలు. టీడీపీ కార్యాలయంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.